సార్ దీంట్లో అసలు ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి? ఎన్ని యూనివర్సిటీస్ దాకా ఉన్నాయి? ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 19 యూనివర్సిటీస్ని అప్రూవ్ చేసిందండి. ఓకే. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. సో ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను చెప్తాను. ఓకే. సో వీటిలో ఏమిటంటే డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఓకే. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ యాంప్టన్ అని ఉంటుంది. మ్మ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే యూకేలో 1862లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఓకే. ఎంత ఓల్డ్ 62లో. యూనివర్సిటీ చూడండి, రైట్. దీనికి క్యూఎస్ ర్యాంకింగ్ సుమారుగా 87 ఉంది ప్రీవియస్ ఇయర్. ఓకే. సో ఇది ఇప్పుడు దీని ఫీ వచ్చేటప్పటికి అంటే జనరల్గా వీళ్ళకి ఏమిటంటే బిఎస్ ప్రోగ్రామ్సే ఎక్కువ ఉన్నాయి. బిఎస్ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే కొంచెం ఆ వెబ్సైట్లోకి వెళ్తే డీటెయిల్స్ వస్తాయి, ఇది లెంత్ అవుతుంది కాబట్టి జస్ట్ యూనివర్సిటీ నేను చెప్తున్నాం. సో ఈ డిగ్రీ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా సుమారుగా ఏళ్ళు ఫీ వచ్చేటప్పటికి 3 ఇయర్స్కి లేదా 4 ఇయర్స్కి 13 లక్షల నుంచి 20 లక్షల రూపాయలు ఉంది, రైట్. డిగ్రీ ప్రోగ్రెస్ అయితే 3 ఇయర్స్. అలాగే మాస్టర్స్ అంటే ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ 4 ఇయర్స్కే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఇస్తారు. ఓకే. సో ఇది ఫీజు 20 lakhs వరకు ఉంది. మరి ఇది ఎక్కడ సెటప్ చేస్తున్నారు ఈ క్యాంపస్ అంటే యూనివర్సిటీ ఆఫ్ సౌత్ యాంప్టన్ది గుర్గాంలో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఓకే. అలాగే రెండవది యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, ఇది కూడా యూకేకి సంబంధించినటువంటిది. దీని ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే అక్కడ 1876లో జరిగింది. 76. దీనికి యుఎస్ ర్యాంకింగ్ 51. ఓకే. ఇది జనరల్గా అక్కడ 600+ కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉంటుంది అక్కడ. సో ఇక్కడ మనకేమిటంటే ఒక 6 or 7 కోర్సెస్ని ఆఫర్ చేస్తూ ఉంది. ఓకే. 3 ఇయర్స్కి కూడా ఇక్కడ ఫీజు చూస్తే అప్ టు 45 lakhs ఉంటుంది. 45 lakhs. 45 lakhs, రైట్. ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ అంటే ఈచ్ బ్రాంచ్కి వచ్చేటప్పుడు సీట్స్ అరౌండ్ 60 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే. మరి ఇది ఎక్కడ సెటప్ చేస్తున్నారు ఈ క్యాంపస్ అనేటప్పుడు ముంబైలో ఈ క్యాంపస్ని సెటప్ చేస్తున్నారు.